నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 10:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఇంకొక 2 minutes లో ఎడిటర్ తో కాల్ ఉంది. యాక్చువల్లీ నిన్న నైట్ పెద్ద హెవీ మీల్ చేసినాం కదా, ఇప్పుడు ఇంకా కాఫీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కడుపులో కొంచెం రియాక్షన్లు అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఎంటీ స్టమక్ మీద కాఫీ తాగితే అవుటే, అదైతే ఫిక్స్. అందుకే జస్ట్ వాటర్. అండ్ బయట అంటే బిర్యానీ వండుతుంది. లేవంగానే ఆ ఖుష్బు వేరే లెవెల్ వైబ్ వచ్చింది. మన కాల్ అయిపోయినాక పోయి ప్రశాంతంగా తిందాం. బట్ ఫర్ నౌ ఆల్రెడీ టైం అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ డే. Meanwhile, much later. హలో మా నమస్తే. 12:54 PM రైట్ నౌ అండ్ ఐమ్ లెజిట్ స్టార్వింగ్. పిచ్చ ఆకలైతుంది. బయట వెదర్ మంచిగా చినుకులు అండ్ మన దగ్గర బిర్యానీ. మంచిగా లెట్స్ గో గెట్ సంథింగ్. కడుపులో ఫుడ్ ఏంగానే డాన్స్ వైబ్స్ రావాలి ఇప్పుడు. లెట్స్ గో. Just then, సో హియర్ ఈజ్ అవర్ పనీర్ దమ్ బిర్యానీ. లెట్స్ గో. టూ గుడ్ రా, చాలా బాగుంది. later. బిర్యానీ అయింది, ఇప్పుడు హాయిగా చాయ్. హలో దోస్తో, ఇట్ ఈస్ అబౌట్ 5:20 PM రైట్ నౌ. లాస్ట్ ఒక 2-3 గంటల నుంచి పిచ్చోన్ లాగా పనిచేస్తున్నా. జుట్టు చూస్తే అర్థమైపోతుంది కావచ్చు, బట్ ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్ ఇన్ అబౌట్ 2 hours. సో బిఫోర్ దాట్ మంచిగా జిమ్ కి పోయి లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వస్తే ఆల్ సెట్. కొంచెం రిలాక్స్ ఉండొచ్చు, మైండ్ ప్రశాంతంగా సర్ప్రైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో లెట్స్ గో స్ట్రైట్ టు ద జిమ్. Meanwhile, Another camera from DJI, which is called. Oh, the one that Osmo? It's expensive here in the United States. Yeah. much later. How's work everything, man? Yeah, it's going great. It's going great. Yeah. Even Costco has it for Sanjay. Oh yeah. So Costco sometimes they used to sell that for. Only Costco used to sell that for about $5.50 even after the prices went up. Yeah. Then they got to know that there is this new surge happening because of the scarcity They of might the have the product. old inventory. That's Yes, exactly. But now they realize that so many people are buying it from Costco. They have They increased the don't pay prices too much attention. Yeah, true. GoPro is one they have. సో యాజ్ యూ హీన్ సీయింగ్, ఐ జస్ట్ మెట్ మై జిమ్ బడీ అంటే ఒక 40-50 రోజుల ముందు, ఆల్మోస్ట్ ఒక నెల ముందు ఇక్కడ జిమ్ లో ఒక అన్నతో మాట్లాడని చెప్పిన కదా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించిండే. సో ఇవర్ జస్ట్ క్యాచింగ్ అప్ అండ్ స్టాప్. ఏదో కెమెరాల గురించి టాపిక్ వచ్చింది, మనం ఊకుటమా రెచ్చిపోయి ఏదో చెప్తుంటే ఐ కంప్లీట్లీ గెట్ హౌ మచ్ యూర్ గీకింగ్ అబౌట్ కెమెరాస్. ఐ డూ ద సేమ్ ఫర్ కార్స్ అని చెప్పేసి అంటుండే. బట్ యా, హీ వాస్ ఆస్కింగ్ ఇఫ్ GoPro ఇస్ బెటర్ దెన్ Action 5 Pro. ఐ సే నో, Action 5 Pro ఇస్ ద బెటర్ వన్. వాట్ డు యూ థింక్? నిన్న మనకు ఒక డబ్బా వచ్చింది, ఆ డబ్బా ఓపెన్ చేయాలి అంటే మనకి ఇంకొకటి రావాలి అని చెప్పిన కదా. స్పాయిలర్ అలర్ట్. అదేందో గెస్ చేయండి. ఆ ఇంకొకటి రావాల్సిందేందో ఇప్పటిదాకా బీపీ వేసిన దగ్గర అర్థమైపోయి ఉంటుంది. గెస్ అండ్ పుట్ ఇట్ డౌన్ రా. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ గెట్స్ ఇట్ రైట్. అవుట్ అంటే అవుటే, అంత అవుతున్నా రైట్ నా. కుండుతున్నారా? కాంట్ ఫీల్ మై లెగ్స్, విచ్ ఈస్ నైస్. మజా వస్తుంది మజా వస్తుంది. మీతో మాట్లాడడానికి మళ్ళీ లాంచ్కి వచ్చిన. యాక్చువల్లీ లాంచ్ బయట నుంచి మాట్లాడదాం. రైట్, దిస్ ఈస్ ద మార్బుల్ బ్యాక్గ్రౌండ్ దట్ వీ హ్యావ్. బయట బాగా డస్ట్ ఉంది, లోపలికే పోదాం. 10 seconds later. ఆల్రైట్, వీఆర్ డన్ విత్ వర్కౌట్. ఫస్ట్ పాయింట్, కాల్ అవుట్, లిటరల్ అవుట్. ఇప్పుడు ఇంకా పోయి మనం ఫ్రెష్ కావాలి, ఎందుకంటే 7:30కి ఒక సర్ప్రైజ్ అని చెప్పిన కదా. ఇట్స్ ఆల్రెడీ 6:40 PM రైట్ నౌ. లెగ్స్ ఆర్ ఆల్రెడీ వెరీ సోర్. కాళ్ళు ఎట్టున్నాయేమో నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి పోయి చూసుకోవాలి. బట్ వర్కౌట్ రేటింగ్ 8.5 out of 10. యాక్చువల్లీ ఐ కుడ్ గివ్ 9 out of 10 కూడా, ఎందుకంటే టుడే వి స్టార్టెడ్ ద వర్కౌట్ విత్ మై లీస్ట్ ఫేవరెట్ ఎక్సర్సైజ్, విచ్ ఈస్ స్లీపింగ్ లెగ్ కర్ల్స్. మాట నీకు అయితే లేదురా. ఓకే ఎనీవేస్, సో సీటెడ్ లెగ్ కర్ల్స్ తో స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ అది అయిపోగొట్టిస్తే ఒక భారం పోయినట్టు అనిపించింది. లెగ్ డే రోజు నేను లెగ్స్ ఇంకా షోల్డర్ ట్రైన్ చేస్తాను చెప్పిన కదా. సో మన మెయిన్ లెగ్ ఎక్స్టెన్షన్ కి రావడానికంటే ముందు షోల్డర్ ప్రెస్ కూడా అయిపోగొట్టేసిన. అన్న అయిపోయినాయి కాబట్టి ఇక రిమైనింగ్ అంతా లెగ్ ఎక్స్టెన్షన్స్ మీదనే ఫోకస్ పెట్టినా. అవుట్, లిటరల్ అవుట్. But anyways, I think it's now time for us to go home and fresh up. Limited time only. Looks like we got something. కాసేపు అయినాకనే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఓపెన్ చేయడానికి కూడా టైం లేదు, తర్వాత చూసుకున్నాం. A few inches later.
I'm all dressed up and it's about time. It's 7:27 PM right now and it's time for revealing stuff. We are going to the Superman movie. థియేటర్ ఇక్కడనే పక్కన. మొన్న థండర్బోల్ట్ సినిమాకి పోయినాం కదా నడుచుకుంటా. ఒక 10 నిమిషాలలో అట్లా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 7:30. ఫస్ట్ 10-15 నిమిషాలు వాళ్ళు యాడ్లు సెట్ చేస్తే మనం కూడా కొంచెం సెట్ చేయొచ్చు. స్నానం చేసి ఫ్రెష్ కావడానికి ఇది సేఫ్ అయిందా అంటే లిటిల్ ట్రిమ్మింగ్ కూడా చేసిన కాబట్టి టుక్ us some time. But yeah, we are here. It is going to take us కనీసం 10 minutes to reach there. So 7:40 రీచ్ అవుతాం. कुछ पाता है कुछ खोता है. मैं फास्ट जाता है. सिनेमा स्टार्ट होता है. मैं बहुत रोता है. अभी चुपचाप चले जाता है. जाने के बाद फिर आपसे बात करता है. Alright, see ya. కొల్లేడు వెళ్ళిపోమంటావు. స్టార్ట్ కాలేదురా మావా. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటి అంటే నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతాను. ఇవే తగ్గించుకుంటే మంచిదంటావా? మూవీరా లవ్ ఇట్. సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్, క్లోజ్అప్ యాడ్ లాగా. Why? We are home and first let's talk about the movie. సినిమా చూడంగానే it gave me that marvelous DC vibe. ఎంత కలర్ఫుల్ ఉంది తెలుసా మూవీ. లవ్డ్ ఇట్. హ్యాపీగా సుకూన్ గా ఎమోషనల్ గా మరీ ఎక్కువ బాధాకరం కాకుండా లైట్ హార్టెడ్ గా ఒక వైబ్ ఉంది. వేరే లెవెల్ మజా వచ్చింది. సూపర్. నిజంగానే సూపర్మ్యాన్ చూస్తున్నట్టు అనిపించింది. కాస్ట్యూమ్ డిజైన్ గానీ సెట్ డిజైన్ గానీ మొత్తం చూస్తూ ఉంటే అసలు ఆ వైబ్ వేరే ఉండే. ఎందుకో కొంచెం కామిక్ బుక్ ప్యానల్స్ చూస్తున్నట్టు అనిపించిన ఉండే. బట్ ఓవరాల్ సినిమా వాజ్ సూపర్బ్ విత్ బిగ్ సూపర్ ఇన్ ఇట్. బట్ సినిమా ఓకే డన్. ఇట్స్ 11:56 PM రైట్ నౌ. మనం బయట గీట ఆకోస్ తిని ఇంటికి రావడానికి ఈ టైం అయింది. నా ప్రశాంతంగా కూర్చొని మన ప్యాకేజెస్ అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. లేకపోతే అవి ఇంకా 2 నెలలైనా అట్లనే ఉన్నట్టు ఉంది. సో లెట్స్ గో ఓపెన్ దోస్ అప్. ఓకే నౌ టు బి ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, దేంట్లో ఏముంది అనేది నాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి చూస్తే కానీ చెప్పలేము. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఈజ్ దిస్ క్రింకిల్ కటర్. పర్ఫెక్ట్ ఫర్ ఫ్రెంచ్ ఫ్రైస్. నీట్ కట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నైస్. నెక్స్ట్ ఐటమ్, ఐ గాట్ ఎ న్యూ సెట్ ఆఫ్ లైట్ బల్బ్స్. మొన్న ఆల్రెడీ పెట్టినాం కదా, అవంత బ్రైట్ గా అనిపిస్తలేవు, కొంచెం డల్ గా అనిపిస్తుండే. ఎందుకంటే అది ఒక్క బల్బు 900 లూమెన్స్ ఉండే, ఇది 1350 లూమెన్స్ అంట. హోప్ఫుల్లీ కొంచెం బ్రైట్ గానే ఉంటాయి అనుకుంటున్నా. అఫ్ కోర్స్ బ్రైట్ గానే ఉంటాయి, బట్ మనకు ఆ వేరియేషన్ కనిపిస్తది అని కోరుకుంటున్నా. లెట్స్ సెట్ దిస్ అప్ సూన్. అండ్ ఒక పెద్ద డబ్బా ఉంది రో, దీని లోపల మళ్ళీ ఒక డబ్బా ఉంది. కట్టర్తో కట్ చేద్దాం. ఐ గాట్ సమ్ కెమెరా గేర్. లైట్ కోసం, మన లైట్స్ కోసం, లైట్స్ కోసం హోల్డర్లు కొన్నా. లుక్స్ నైస్ అండ్ సాలిడ్. ఓకే, సో దీస్ 3 ఆర్ ద న్యూ ప్యాకేజెస్ దాట్ వి గాట్ టుడే. వాట్ అబౌట్ ది OG ప్యాకేజ్ దాట్ వీ హావ్ రిసీవ్డ్ లైక్ 4 days ago? ఈ పెద్ద ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నా, అది కూడా ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. ఆల్రైట్, వేర్ ఇస్ మై కటర్? So I got this, a total of 6 glass jars for meal prepping overnight oats. హ్యాపీగా వారం మొత్తానికి సరిపోయేటట్టు ఓవర్నైట్ ఓట్స్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం లొల్లు ఉండకుండా హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంతే అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇవి కాకుండా we have even more, a even big and heavy package in here, which is fragile. జాగ్రత్తగా ఓపెన్ చేయాలి బిగిలో. ఆల్రైట్, సో హియర్ we have nice little meal prep boxes, and ఇవి కూడా కాంచువే, అందుకే ఇంత హెవీ ఉన్నాయి. దీస్ లుక్ గ్రేట్ టూ, బాగా హై క్వాలిటీ ఉన్నట్టున్నాయి. నౌ దట్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ ద బాక్సెస్ అండ్ స్టఫ్, ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే వండుకొని డబ్బాలలో సెట్ చేసుకున్నాడు. అది ఎప్పుడైతుంది ఏంటి అని నాకు కూడా తెలియదు, నన్ను అడగొద్దు. అది కూడా తొందరగా అయిపోగొట్టడానికి చూద్దాం. So today's lunch, పప్పు, రైస్ అండ్ పచ్చడి. Not much later. It's me again from 1-2 hours from the future. It's about 1 AM right now. Protein shake తాగేసిన, క్యాలరీ లిమిట్ రీచ్ అయినా, ప్రోటీన్ గోల్ హిట్ అయినా. I'm very sleepy right now. అసలు ఏమైతుందో కూడా తెలియదు. I'm going straight to sleep. I have no ఓపిక right now to do anything else. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. But today was so fun. అదొక్కటే గుర్తుంది, మంచిగా ఎంజాయ్ చేసినాం. But now it's time for us to go to sleep and start grinding again from tomorrow, because tomorrow is Monday, which means work from home day. So again మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ అంతే మరి, బై.